అందరికీ నమస్కారం. నేటి ఆధునిక యుగంలో కూడా స్పీడ్ ఫుడ్కి అలవాటు పడి మన జీవితాన్ని కూడా గుల్ల చేసుకొని హాస్పిటల్కి వాటి ఖర్చులు పెరిగిపోయి కూడా మనిషి జీవితం దుర్భర పరిస్థితిలో ఉంది. వీటికి కాకుండా మనం స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్స్, ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్, ఆర్గానిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ కనుక తీసుకుంటే స్వచ్ఛమైన ఆరోగ్యంతో మనిషి నిలకడ జీవితం గడుపుతాడని దాన్ని తెలియజేసే విధంగా కూడా మనకి ఒంగోలు నగరంలో హేమేష్ డ్రై ఫ్రూట్స్, ఆర్గానిక్ అండ్ డ్రై ఫ్రూట్స్ నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంది. ఆ ఉపయోగ వివరాలు కూడా మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కొత్తగా డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభించినందుకు ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఒక మంచి డ్రై ఫ్రూట్స్ అందించే ఉద్దేశంతో మీరు పెట్టినందుకు కూడా మీకు మా ఫీఫై మీడియా ఈరోజు కొత్తగా హేమేష్ ఆర్గానిక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఒంగోలులో. అంటే యాక్చువల్గా ఈ రోజున పరిస్థితులను బట్టి తినే ఆహారం వల్ల చాలామంది అనేక రకాలైన జబ్బులు లోనవుతున్నారు. మా కళ్ళ ముందే మాకు తెలిసిన వాళ్ళే, మా సొంత బంధువుల్లో కూడా చాలామంది ఏంటంటే తినే ఆహారం కానీ తాగే టీ వల్ల కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి క్యాన్సర్స్ అని లేకపోతే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందు కూడా ప్రజలందరూ దీనికి అలవాటు పడాలనే ఉద్దేశంతో మేము ఒంగోలులో ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చే ఐటమ్స్ అన్నీ మేము మంచి కంపెనీలను చూసుకొని రీజనబుల్గా దొరికేటట్టుగా అన్ని విధాల పరిశీలించి తీసుకోవడం జరిగింది. మిగతా చోట్ల కూడా అమ్ముతున్నారు, కానీ వాటిల్లో కూడా ఏంటంటే బెస్ట్ క్వాలిటీ చూసుకొని మేము ఇప్పుడు గీ ఉంది, గీలో రకరకాలు ఉన్నాయి. A2 కౌ గీ ఉంది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ చెప్తారు, కానీ డిఫరెంట్ దాంట్లో వాల్యుబిలిటీ వేసేది, దాంట్లో ప్రోటీన్స్ ఏంది, మనిషికి ఏ విధంగా ఉపయోగం, హార్ట్ అటాక్స్ రాకుండా కొన్ని కౌ గీస్ బాగుంటాయి, గిరి ఆవులని రకరకాలు ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మంచి ప్రోడక్ట్స్ని ప్రజలకు అందజేద్దామనే ఉద్దేశంతో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. డయాబెటీస్ కానివ్వండి, తర్వాత షుగర్ మామూలుగా డయాబెటీస్ కానివ్వండి, మీకు ఏమైనా క్యాన్సర్స్ కూడా కొన్ని రకాల ప్రోడక్ట్స్ వాడితే క్యాన్సర్ని అరికట్టవచ్చు. అలా కాకుండా మనం ఏదంటే తిన్నా కూడా దానివల్ల ఈ మధ్య ఏంటంటే టేస్టీ సాల్ట్స్ అని రకరకాలు వాడుతూ ఉన్నారు, దానివల్ల కూడా క్యాన్సర్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఆర్గానిక్ ఫుడ్స్ లేదంటే ఏ కెమికల్స్ కలపకుండా మంచి ఐటమ్ మంచిగా ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి ఈ షాప్ పెట్టడం జరిగింది. సార్, మీరు మనకి ప్రధానంగా ఈ మన షాపులో కనుక ఆర్గానిక్ చూసినట్లయితే పచ్చజొన్నలు, కొర్ర బియ్యం, వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. మిగతా షాపులకి మన షాపులకి తేడా అయింది. ఇవి మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసి మనకి ఇక్కడ అమ్ముతారు? ఇది వచ్చేసి కొన్ని ఆర్గానిక్ ఇప్పుడు హర్యానాలో ఉన్నాయి కొన్ని ఆర్గానిక్స్. వాళ్ళు ఏంటంటే రైతులకి ఆర్గానిక్ మామూలుగా సేంద్రియ ఉత్పత్తులు ఏ విధంగా ఎరువులతో తయారు చేసిన కెమికల్స్ వాడకుండా మొత్తం బిగినింగ్ నుంచి చివరి వరకు కెమికల్స్ వాడకుండా పండించే కొన్ని కంపెనీలు ఉన్నాయండి. వాటి నుంచి కూడా మేము సేకరణ జరిగింది. మిగతా చోట్ల కూడా కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, నేను కాదంటం లేదు. కాకపోతే మా దృష్టిలో మాకు మంచిగా అనిపించింది, అన్ని విధాలు పరిశీలించి తీసుకుంటాం జరిగింది. 18-19 సంవత్సరాలు దాటిన వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ తోటి కూడా మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ తదితర సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బిర్యానీలు తింటాం, కిచిడీలు తింటాం, పిచ్చి ఆహారపు అలవాట్లు తింటాం. అవి కాకుండా మన దగ్గర వాటికి స్వస్తి పలుకుతూ కూడా మన దగ్గర ఇప్పుడు చిరుధాన్యాలు ఉన్నాయి కదా, చిరుధాన్యాలు ఉన్నాయి. అలాగే చిరుధాన్యాలకు సంబంధించిన మిక్స్ ఉప్మా రవ్వ కానీ, దోశ పిండి కానీ, దోశ మిక్స్ కానీ రకరకాల ఓన్లీ చిరుధాన్యాలతోటి ఏమీ కెమికల్స్ కలపకుండా ఆరికలు, కొర్రలు, సామలు, మళ్ళా ఈ ఊదలు వీటి అన్నిటితో చేసినవి కూడా కొన్నిటికి ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అన్ని రకాల పౌడర్లు మిక్స్ చేసి ఈ పౌడర్లు కొర్రలు ఇవన్నీ మిక్స్ చేసిన ఐటమ్స్ ఏంటంటే మనకి ఇడ్లీ దోశలు బయట తింటాం, దానికి ఇక్కడ మన ఈ తీసుకుపోయి వాడి తినడానికి మనుషులు ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బాడీకి ఏంటంటే ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో మనిషి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఎప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసినప్పుడు ఏంటంటే మనిషికి అన్ని విధాల రోగాలు తగ్గిపోతాయి. అది లేని వల్ల ఏంటంటే ఫ్యాట్ చేరిపోవటం, హార్ట్ అటాక్ రావటం
ఇంకేదన్నా టేస్టీ సాల్ట్ వేసిన ఆహారాలు తింటుంటే క్యాన్సర్ పెరగటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుందని పెట్టండి. ఇప్పుడు మనం వాడేటువంటి ఆహార అలవాట్లు కూడా తేనె ఎక్కువగా కూడా మనం దాంట్లో తేనె నెయ్యి ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ కి బయట ఉన్నటువంటి ప్రోడక్ట్ కి తేడా ఉంది. బయట మన షాప్ లో కనుక చూసినట్లయితే నాకు కలర్ లో కూడా చాలా తేడా ఉంది. అవును, బయట చూస్తే అది కలర్ ఎక్కువగా ఉంది. కొంతమంది ఏంటంటే కొన్ని రకాల తేనెలు ఏంటంటే బెల్లం అని కొన్ని పాకం కొద్దిగా మిక్స్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని డైరెక్ట్గా వాళ్ళ తోటల్లో వాళ్ళ ఈ తేనె పురుగులను పెంచి వాటి ద్వారా సేకరించిన ఏంటంటే ప్యూరిటీ బాగుంటుంది ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సోపులు ఉన్నాయి మన దగ్గర, అలానే అగరబత్తీలు ఉన్నాయి, అలానే మనకి మస్కిటోస్ వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వాటిలో కెమికల్స్ వాడతారు. న్యాచురల్గా ఉండే మస్కిటోస్ నీమ్ ఆకులతోటి కానీ ఇటువంటి చేసినటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ చేసినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని వాడడం వల్ల ఏంటంటే మనిషికి ఈ గాలి పీల్చుకోవడంలో చెడు కెమికల్స్ పీల్చుకొని దానివల్ల ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ రాకుండా అలాంటి ప్రోడక్ట్స్ అందించున్నాం. అలాగే ఆలివ్ అని మిగతా ఆయుర్వేదానికి సంబంధించిన హెర్బల్ ప్రోడక్ట్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటున్నాయి. సోప్స్ కానివ్వండి, అగరబత్తీలు కానివ్వండి, ఇంకా కొన్ని తైలాలు కానివ్వండి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. తినేదానికి, తాగేదానికి, మొహం మీద పుష్కడానికి కానీ ఇటువంటి ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా తయారు చేసిన ఐటమ్స్ మాత్రం పెట్టున్నాం. అదే మన దగ్గర ఉన్న తేడా. ఒంగోలు ప్రజలందరూ కూడా ఒకసారి మనకి హిమేష్ ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్, ఇది ఖాదీ బండార్ ఎదురుగా ఉంటుంది, గొడుగుపాలెం కూడా చెప్తా ఉంటారు. బ్రాహ్మణ బజారు అని కూడా దీనికి కొండబంకు నుంచి బ్రాహ్మణ బజార్లో కనుక వస్తే మనకి ఖాదీ బండార్ ఎదురుగానే మనకి షాప్ దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఒకసారి వాడాలి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో కూడా ఆర్గానిక్ వల్ల కలిగేటువంటి లాభాలు తెలుసుకొని డబ్బు సమయం వృధా చేసుకోవాలని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఒకసారి షాప్ సందర్శించి ఇక్కడ ప్రోడక్ట్స్ వాడి మీకు మీ అనుభూతిని కూడా మా కామెంట్స్ రూపంలో పెట్టండి. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.